కొద్ది రోజులుగా కవిత గారు మరి చేసే అనేక విమర్శలు కావచ్చు, వారు మాట్లాడుతున్న తీరు బీఆర్ఎస్ పార్టీకి ఒక నష్టాన్ని, కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉండే. మీరందరూ కూడా చూశారు నిన్న వారు మాట్లాడిన తీరు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారితో నడిచిన కోట్లాది మంది తెలంగాణ ప్రజలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఉన్న లక్షలాదిగా కుటుంబాలందరూ కూడా బాధపడ్డారు. అందుకనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న కవిత గారిని ఎమ్మెల్సీగా ఉన్నారు, వారిని సస్పెండ్ చేస్తూ మరి పార్టీ నష్టాన్ని నివారించాలి, కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలనే ఆలోచనతోని వారిని సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలాగే తెలంగాణ ప్రజానికం, కేసీఆర్ గారిని అభిమానించే ప్రజానికం, బీఆర్ఎస్ పార్టీని అభిమానించే ప్రజల పక్షాన మేమందరం కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఇవాళ కవిత గారు కేసీఆర్ గారికి కన్నబిడ్డ. కేసీఆర్ గారు ఉద్యమం చేసే రోజు పార్టీకి నష్టం లేదా తెలంగాణకు నష్టం జరిగితే, అది ఇక్కడి నుంచి జరిగితే సొంత పిల్లలన్నా సొంత కుటుంబ సభ్యులన్నా చూడను, ఉపేక్షించను, తప్పకుండా చర్యలు తీసుకుంటా అని చెప్పారు. అందుకనే ఈరోజు పేగుబంధం కంటే వారిని నమ్ముకున్న కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష మేరకు, వారి ఆలోచన మేరకు మరి ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ 20 నెలలుగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రోజు నుంచి అలుపెరుగని పోరాటం, ఒంటి కాలి మీద నిలబడి లక్షలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి కవిత గారు మాట్లాడే తీరు, పద్ధతి పార్టీకి నష్టం చేస్తుంది. కాబట్టి పార్టీకి నష్టం చేసే ఎంత పెద్ద నాయకులైనా, అది కన్నబిడ్డ అయినా, కన్న కొడుకైనా, పేగుబంధమైనా, కార్యకర్తలకు నమ్ముకున్న సైనికుల కంటే ఇది ఎక్కువ కాదు అని చెప్పి ఈరోజు కేసీఆర్ గారి నిర్ణయం తీసుకున్నారు. నిజంగా వారి నిర్ణయానికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా హర్షిస్తున్నాం. ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం. 3 నెలలుగా ఈ జరుగుతున్న తీరు అనేక మంది మేధావులు, పెద్దలు మరి వాళ్ళకు వాళ్ళు పూనుకొని కూడా తనకు నచ్చజెప్పే ప్రయత్నం, కానీ వారు చేసే పని అది సరి అయింది కాదని చెప్పే ప్రయత్నం చేసినా తన తీరు మార్చుకోలేదు, తన పద్ధతి మార్చుకోలేదు. కాబట్టి ఇంత పెద్ద నిర్ణయాన్ని వారు తీసుకున్నారు. ఇవాళ 50 మంది తెలంగాణ ప్రజానికం, కేసీఆర్ గారిని అభిమానించేవాళ్ళు, బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్ళు, కేసీఆర్ తిరిగి రావాలి, తిరిగి నిలదొక్కోవాలని ఆకాంక్షించే వాళ్ళందరూ కూడా ఇవాళ హర్షిస్తూ ఉన్నారు. నిజంగా మేమందరం కూడా ఇది ఒక గొప్ప హర్షించదగ్గ విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దీని ద్వారా పార్టీ కంటే ఎవరు ముఖ్యం కాదు, పార్టీలో ఎంత పెద్దవారైనా పార్టీ తర్వాతనే ఏదన్నా అనే విషయాన్ని కార్యకర్తలకు కానీ మరి నాయకులకు కానీ ఒక సరైన రీతిలో ఒక మెసేజ్ని ఇచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం.